టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2019లో ప్రజలు టీడీపీని తిరస్కరించారని, వచ్చే ఎన్నికల్లో ఇదే మళ్లీ రిపీట్ అవుతుందని చెప్పారు. ఓటమి చెందుతామని తట్టుకోలేక టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఇతరులపై నిందలు వేస్తున్నారన్నారు సజ్జల. తప్పుడుదారులో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తారు కాబట్టి వాళ్ళ మీదకి వస్తుందనే దాన్ని ప్రియంప్ట్ చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు. లోకేష్ చేసిన, చంద్రబాబు నాయుడు చేసిన అదే ఉద్దేశంతో చేస్తున్నారు. ఆ స్థాయి నిజంగా ఆ స్థాయికి రావాలనుకున్న వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఈ జన్మలో ఈ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇవ్వలేదని తెలిసిన తర్వాత వచ్చే డెస్పరేషన్లోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. కాదని రిజెక్ట్ చేశారు, 2019లో రిజెక్ట్ చేశారు. ఈసారి కూడా వాళ్ళకి ఏమీ లేదు చెప్పడానికి. ఈవెన్ వాళ్ళు అనుకుంటున్న హామీలు రిపీటెడ్గా చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే నువ్వు నిన్న ఏం చేసావని అడుగుతారు. 14-19 మధ్య చేయలేదు కదా, అబద్ధాలు ఆడినావు, ఇచ్చిన అబద్ధపు హామీలు ఒక్కటి నిలబెట్టుకోలే కదా అనేది అడుగుతారు. అందుకోసం వాడి జోలు కూడా పోవట్లే. రేపేదో చేస్తామని చెప్పాలంటే భయం. నిన్న ఏం చేశావు, ఇది వేవు మాకు కనిపిస్తోంది, అందుకే మేము ఎక్కడ పోయినా ఆదరణ అట్లుంది. అది సహించలేక రేపు ఎన్నికల్లో 23 కంటే ఇంకా హీనం పోయి 0-0కు దగ్గరగా వచ్చే సింగిల్ డిజిట్కో లేదా 0కో కన్ఫైన్ అయ్యి పరిమితమయ్యే పరిస్థితిలో నేపథ్యంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరమైన గ్రౌండ్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు కానీ. అపోజిషన్లో ఉంటే ఎంటైర్ లోకం అంతా చండాలంగా ఉంది. తను రూలింగ్లో ఉంటే తను మాత్రం అప్పుడు బాగుంటాడు, తను ఎత్తిపోయే టైం కింద వాళ్ళ మీద నిందలేస్తాడు. ఇతని మాదిరి పంచాయతీలు చేసే లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు.